సార్ ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయటకు పెట్టినా అదొక పెద్ద దుమారం అవుతుంది, వివాదాస్పదం అవుతోంది. ఆందోళనకర పరిస్థితులు ఆ చుట్టుపక్కల ప్రదేశాలంటే ప్రమిసెస్లో కనిపిస్తూ ఉన్నాయి. దాడులు కావచ్చు, లేదు అని అంటే ఆంక్షలు కావచ్చు. ఇవన్నీ దేనికి సంకేతం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటన చేస్తున్నప్పుడు వివాదాల కేంద్రంగా మారుతా ఉంది. ప్రభుత్వం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిగా మారుతా ఉంది. మొత్తంగా ఏదైనా ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ, పర్యటన కానీ, పోరాటాలు కానీ విజయవంతం వాళ్ళ కృషి వల్ల జరగాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి పర్యటనని విజయవంతం చేయాల్సిన పని ఎవరిదంటే ఆ పార్టీది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భుజస్కంధాల మీద వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా దాన్ని విజయవంతం చేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం వేసుకునింది. అంటే ఎలా అంటే ప్రభుత్వం చేసే అనవసరమైన జోక్యాలు, అర్థం పర్థం లేనటువంటి నిర్ణయాల వల్ల ఒక టెన్షన్ వాతావరణం రావడం, ఆ టెన్షన్ వాతావరణాన్ని ఎదుర్కొనే వాళ్ళుగా వైసీపీ కారణం, మధ్యలో రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు రావడంతో హైప్ క్రియేట్ అవుతా ఉంది. పర్యటన విజయమైపోతుంది. ఒక నాయకుడి యొక్క పర్యటన, ఒక పార్టీ యొక్క పర్యటన విజయవంతానికి ప్రామాణికం ఏంటి? ఇప్పుడు ధర్నా కానీ, రాస్తారోకో కానీ, ప్రెస్ మీట్ కానీ ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెడుతుంది? ఆ సమస్యని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ఆ సమస్యని ప్రజలు ఆకర్షించేట్టుగా చేయడం, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం చేస్తారు. ఈ మూడు అయిపోయినాయి కదా జగన్ పర్యటనలో. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రభుత్వం చేసినటువంటి అత్యుత్సాహం కొన్ని నిర్ణయాల వల్ల జగన్మోహన్ గారి పర్యటనకి హై టెంపరేచర్ వచ్చేసింది. ఈ హై టెంపరేచర్ రావడం వల్ల ఏమవుతుంది? పర్యటన విజయవంతం అయిపోతుంది. ఎంతమంది వచ్చారు, ఏం వచ్చారు కూడా కాదు, ప్రభుత్వం చేసే చర్యలే ముందుకు వచ్చేస్తాయి. ఆ రకంగా జగన్మోహన్ గారి పర్యటనను తన భుజస్కంధాల మీద తెలుగుదేశం పార్టీ మోస్తా ఉంది, విజయవంతం చేస్తా ఉంది. ఇప్పటివరకు చేసింది, ఈ రోజు కూడా అదే చేసింది. ఎందుకు జరుగుతా ఉంది? ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఒకటువంటి 40% ఓట్లు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశానికి కూడా గ్యారంటీ ఓట్లు 40% ఉంటాయి. ఒక పవర్ఫుల్ లీడర్స్ చంద్రబాబు గారైనా జగన్ గారైనా వీళ్ళని ఫిజికల్ గా అడ్డుకునే ప్రయత్నం మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడు కూడా అడ్డుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ పర్యటన వాళ్ళు జాపిగా జరిగిపోతే వాళ్ళ బలం ఏందో వాళ్ళు పోతారు. ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసిందంటే అది మరింత పెట్రే అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జనబాహులు ఉన్నటువంటి లీడరు, చంద్రబాబు గారు లీడరే, జగన్ గారు లీడరే, పవన్ కళ్యాణ్ లీడరే. కానీ జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాస్ క్రేజ్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్. చంద్రబాబు గారి స్టైల్ వేరు. ఇప్పుడు మాస్ క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు అక్కడికి వస్తున్నాడు. రైతుల సమస్యలు అవన్నీ కాసేపు పక్కన పెడదాం. వస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి. ఎప్పుడు జిల్లాకు ఒకసారి వస్తాడు 5 ఏళ్లలో. అట్లాంటిది చిత్తూరుకి చాలా తక్కువ వస్తుంటాడు. వచ్చాడు. ఏం షరతులు పెట్టారు పోలీసులు? ఎలిప్యాడ్ దగ్గర 30 మంది రావాలను, మార్కెట్ యార్డ్ దగ్గర 500 మంది రావాలను, ఆ పైన వస్తే మేము ఒప్పుకోము. ఇదే పెద్ద తప్పు. అంటే షరతులు ఉండకూడదని, నిబంధనలు ఏం పెట్టకూడదని నా అభిప్రాయం కాదు. షరతులు ఉండాలి, నిబంధనలు ఉండాలి. అది దేనికి ఉపయోగపడాలంటే ఆ పార్టీ కార్యక్రమం సాఫీగా నడిచిపోవాలి. పోలీసులు కూడా నియంత్రణ చేసుకునేదానికి అవకాశం ఉండేట్టుగా నిబంధనలు ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు వస్తే 30 మంది వెళ్ళిపోయాడు పోవడం ఏంది? వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యేలే, ఇట్లాంటి వాళ్ళే పదుల సంఖ్యలో ఉంటారు. మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వివిధ కార్పొరేషన్లు, ఎమ్మెల్యేలు, మేయర్లు అందరూ కలుసుకుంటే, ఎమ్మెల్సీ కలుసుకుంటే ఒక 100 అవుతారు మాజీలు అందరూ కలిసి. నువ్వు 150 మందికి కొన్ని 30 మంది అనడంతో ఒక 200 మంది వచ్చా తోసుకుంటారు. ఈ పోలీసులు కష్టం కదా. నువ్వు 200 మందో 250 మందో వెళ్ళిపేటకి ఇచ్చేస్తే వరుసగా క్యూలో నిలబడుకుంటారు. మేము పోతాం అంటారు. 30 మంది అంటే నువ్వు వచ్చింది ఎలా ఒక, నాకు వచ్చింది అందరూ దొరుకుతారు వచ్చి. నేను మాజీ ఎమ్మెల్యే అంటాడు ఒక ఆయన. ఇది పోలీసు కూడా కష్టం. కానీ 30 మంది లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. వచ్చారు. ఎలిపేట నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది బంగారుపాలెం మార్కెట్ యార్డు. ఈ 2 కిలోమీటర్ల దూరం వరకు వైసీపీ శ్రేణులకి ఆ రోడ్డు ఆ పక్క ఈ పక్క వచ్చేస్తే ఆయన అభివాదం చేసుకుంటే మంది పోయిందే ఉంది అంటాను. ప్రభుత్వం పోయిందే ఉంది, అట్లా పోవడానికి లేదు. 500 మంది మార్కెట్ యార్డ్లోకి వస్తాము. ఇది ఏమవుతుందంటే ప్రెజర్ బిల్డప్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ మంది జనం వస్తారు. మాస్ క్రేజ్ ఆయన బయటకు వస్తాడు. లాఠీ చార్జీలు, గొడవలు, తోపులాట్లు ఏమి జరిగినా, ఎవరిది తప్పైనా అల్టిమేట్ గా ఏం చేస్తున్నారని పోలీసులు అంటారు. మన వల్ల కందుకూరు ఘటనలో చనిపోయారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు. అల్టిమేట్ గా ఎవరు నిందించారు? పోలీసులు. అంత 1,00,000 మంది వస్తారని తెలియదా? ఏర్పాట్లు ఏం చేస్తానో అన్నారు. అదే జరుగుతుంది చివరకు. అల్టిమేట్ గా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కదా. కాబట్టి ఈ విపరీత షరతులు అనేది, ఈ నిబంధనలు అనేది పర్యటనకి హైప్ క్రియేట్ అయింది. భావించు పోలీసులు ఎవరన్నా జనసమీక. సార్ సాధారణంగా ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు
ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేరొక నేత కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. సో ప్రజల్లోకి వెళుతూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు సహకరించాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కనుక ఇటువంటి పర్యటనలు ఏమైనా చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అనే ఒక భయం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉండే అవకాశాలు ఉన్నప్పుడు ఇటువంటి ఆంక్షలన్నీ చూస్తాం. వచ్చి ఇంకా సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు విధించడాన్ని ఎలా చూడాలి? ఒక పక్క ఏదో ఒక భయం వీళ్ళని వెంటాడుతుంది అని అనుకోవాలా? అతి జాగ్రత్తలు, అతి భయాలు అనేది దీనికి కారణం. మీరు అన్నట్టు ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రైతులను పరామర్శించే పేరుతో వేలాది మంది కార్యకర్తలను సమీకరిస్తున్నారు అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే సమీకరిస్తున్నారు వాళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు అది కాదు, మాకు చంద్రబాబు నాయుడు లాంటి వాడు కాదు, జగన్ వస్తే వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు, మేము ఆపలేమని వైసీపీ వాళ్ళు అంటున్నారు. రెండింటినీ కాసేపు పక్కన పెట్టి ప్రభుత్వందే కరెక్ట్ అనుకుందాం, సమీకరణ చేస్తాం, 1,00,000 మంది సమీకరణ చేస్తూ ఉంటున్నారు. చేసుకుని మంది ఏమైంది, చేసుకుని ఆయన దావుల్లో గీళ్ళు చేస్తే బంది. ఆయన ఒక యాత్ర లాగా వచ్చాడు అనుకో, నేను చెప్పాను కదా బంగారపాలెం ఎలిప్యాడ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల దూరం ఆ వైపు రోడ్డుకి ఇరువైపులా ఒక 2,00,000 మంది జనాన్ని సమీకరించారు అనుకుందాం. వస్తారు, వాళ్ళ ఖర్చుతో వాళ్ళు వస్తారు, ఆయన దండం పెట్టుకుంటా పోతాడు. ఇప్పుడు వాళ్ళే కలిసిపోతారు, డబ్బులు ఖర్చులు అన్ని వాళ్ళదే కదా. కానీ ఏమవుతుంది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున జనం వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానని డౌటా? సిద్ధం సభలో లక్షలాది మంది జనం వచ్చారు కదా, లక్షలాది మంది మామూలు పెట్టాడా? ఓడిపోలా. పాయింట్ ఏంటంటే జగన్కి వస్తున్నారనే పేరుతో మనకెందుకు కంగారు? 4 ఏళ్ళు ఉంది, ఎక్కువ జనం సమీకరించారనుకుని వాళ్ళే కలిసిపోతారు, మీకేం ఇబ్బంది? ఒకవేళ ధర్నాల పేరుతో, రాష్ట్రోకాల పేరుతో 1,00,000 మంది సమీకరించి కలెక్టరేట్ మీద దాడి చేస్తారు, ప్రజల మీద దాడి చేస్తారు, ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తారు అనుకుంటే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉండాలి. వాళ్ళ బల ప్రదర్శన మీరు అంటున్నారు, చేసుకోనివ్వండి, మీకెందుకు అంటున్నాను, చేసుకోండి బల ప్రదర్శన. ఎక్కడో రోడ్డు అవతల ఉంటారు. ఏం చేశారు, 500 మంది అన్నారు, ఈడు 30 మంది అన్నారు. దాంతో ఏమైంది, నాకు వస్తుందా నీకు వస్తుందా అందరూ దూరినారు. అడ్డుకుంటున్నారనే పేరుతో ఎక్కువ మంది వచ్చేసినారు, హైప్ క్రియేట్ అయిపోయింది. ఏమవుతుంది, అడ్డుకునే కొద్ది జనం ఎక్కువ వచ్చేస్తారు. మీకు సత్తెనపల్లి పర్యటన, గుంటూరులో మిర్చి అడ్డుకునే ప్రయత్నం చేయాలి, సెక్యూరిటీ మాత్రం ఇలా ఒక 4-5 వేల మంది వచ్చి ఉంటారని అంచనా. అదే అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు అయింది. 1,300 మంది రావాలి, పర్మిషన్స్ లేదు. ఏది సత్తెనపల్లికి ఏమైంది, ప్రభుత్వ లెక్కల ప్రకారం 45,000 మంది వచ్చినారు. ఏమైంది, మీరుగా సక్సెస్ చేయించింది. ఆడగడ వాళ్ళు మీ పార్టీకి పోయానేసి ఉంటే ఆ రోడ్లలో కొంత ప్రజలకి ఆ రోజు కొంచెం అసౌకర్యం వస్తుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా, తప్పదు, ప్రజా జీవితంలో రాజకీయాల పార్టీలు మీటింగ్ పెట్టుకుంటూ వస్తాయి. వచ్చేప్పుడు వదిలేస్తుంటే ఒక 10,000 మంది వచ్చి ఉంటారు, మీ కారణంగా 45,000 మంది వచ్చినారు, పెద్ద ఇష్యూగా మారిపోయింది. కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి నష్టాలు వస్తాయి. కాబట్టి ఆయన పార్టీకి ఆయన పోయినాడంటే వస్తాడు పోతాడు, సులభతరంగా అయిపోతుంది, వాళ్ళ పౌరుకం అయిపోతుంది, పోలీసులకి తక్కువ శ్రమ ఉంటుంది. ఇప్పుడు ఎస్పీ గారు అందరూ ఫీల్డ్ లోకి వచ్చి, నిజానికి ఎస్పీ గారు రావాల్సిన అవసరమే లేదు, హై టెన్షన్ మాత్రం ఆయన డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చినాడు, హైప్ క్రియేట్ అయిపోయింది. అల్టిమేట్ గా మేము వస్తామంటే మీరు ఎందుకు కొట్టారు అంటే అంతే. కాబట్టి ప్రభుత్వం ఎన్నికల్లో దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రదర్శనగా వస్తే మాత్రం ప్రభుత్వానికి పోయింది ఏముంది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది.